ఇంగుర్తి మండలంలో మనకు మేచిరాజపల్లి అనే గ్రామం దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేచిరాజపల్లి, అది మేచిరాజపల్లి నెలకూదురు మండలంలో ఉంది. ఆ నెలకూదురు మండలంలో ఉన్నటువంటి మేచిరాజపల్లిని మనం కనుక మన ఇంగుర్తి మండలానికి ఇస్తే ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లకు విన్నవించుకుంటున్నా. అదేవిధంగా కొన్ని రెవెన్యూ సమస్యలు దాదాపు ఇంచుమించు నారాయణపురంలో ఉన్నటువంటి భూ రైతుల కొన్ని చిన్న చిన్న సమస్యలు, అదేవిధంగా గూడూరులో మనకి సీతానగరంలో దాదాపు ఒక 800 ఎకరాలు గతంలో నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ అనే పేరు మీద 800 ఎకరాల భూమి రాస్తుంది. ఇప్పటికీ అది పట్టాలు కావట్లేదు. గత ప్రభుత్వంలో మన ధరణి పోర్టల్ వచ్చినప్పుడు దాన్ని ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టడం జరిగింది. అందుకే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారికి ఒకటే కోరుతా ఉన్నాం, మన నియోజకవర్గంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. నారాయణపురం కావచ్చు, అదేవిధంగా సీతానగరం కావచ్చు, మన చిన్న నగరంలో ఉన్నటువంటి పంతులియా తండలో కూడా ఇంచుమించు 200 ఎకరాలకు భూ సమస్య ఉంది. వీటన్నిటినీ తొందరగా పరిష్కరించి మన నియోజకవర్గంలో ఎటువంటి భూ సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి వారిని విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనసుతోటి మనకి ఇందిరమ్మ ఇల్లులు 3500 ఇందిరమ్మ ఇల్లులు చాలా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరుగుతోంది. అందుకే ఆ ఇందిరమ్మ ఇల్లులతో పాటుగా గూడూరు మండలం మనకు ఆదివాసీ గిరిజనులు అత్యధికంగా ఉండే మనకు ఏజెన్సీ మండలము ఇంకొక 1000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని చెప్పగానే నేను మన ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు మీ ఇద్దరం కలిసి మన మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిని అడగగానే వెంటనే స్పందించి 1000 ఇందిరమ్మ ఇళ్లను వారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అభివృద్ధిలో మనం ముందున్నాం. వాస్తవానికి ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, పార్టీని గెలిపించారు. రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు. అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరుంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను మీకు ఇస్తామని తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఇప్పుడు కాలాతీతమైంది. ఎందుకంటే మన అక్కడ కార్యక్రమమే ఒక 1 అవర్ షెడ్యూల్కు బియాండ్గా దాటిపోతున్నాం కాబట్టి ఇప్పుడు వక్తలు వచ్చి మాట్లాడతారు. దయచేసి ఒక 5 నిమిషాలు మాట్లాడుతూ, ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ వర్షం వచ్చే సూచన ఉంది కాబట్టి వక్తలు తొందరగా ఒక 5 నిమిషాలు మాట్లాడి ప్రసంగాలు ముగించాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు మన మగ్దుమ్ గారు మన యాంకర్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. గౌరవ సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలతో పెద్దలు గౌరవనీయులు లోక్సభ సభ్యులు మహబూబాబాద్ మాన్యశ్రీ కోరిక బలరాం నాయక్ గారు మాట్లాడతారు. స్వాగతిస్తున్నారు. సభకు నమస్కారం. ఇవాళ కే సముద్రం మండలంలో నియోజకవర్గ ప్రజలు, మహబాద్ నియోజకవర్గ ప్రజలకు, కే సముద్రం ప్రజలకు బాయియో బియావో తమిళసేన రామ్ రామ్, బాయియో బియావో తమిళసేన రామ్ రామ్, तमनसेन राम राम करते हो। तम आवदेव इलेक्शन है तम से कांग्रेस पार्टी काई काई कर रही छो तम से देख रहे छो। कांग्रेस पार्टी ఏమేం చేస్తున్నారు మీరు అన్ని చూస్తున్నారు। తెలంగాణ నుంచి లెక్క పెడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా ఏమేం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే। ముఖ్యంగా ఈ ఒక నియోజకవర్గం మహబాద్ లో, అందులో కే సముద్రం నియోజకవర్గంలో గౌరవనీయ పెద్దలు పూజ్యులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదే విధంగా గౌరవనీయులు పెద్దలందరూ కూడా కేబినెట్ లో ఉన్న మంత్రులు, మన ఇన్ఛార్జి మంత్రి అయిన గౌరవ శ్రీనివాసరెడ్డి సాబ్ గారికి, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే విధంగా సురేఖక్క గారికి, అదే విధంగా మన సీతక్క గారికి, అదే విధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, వెంకటరెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు అనే ఎన్ఏసీ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, అదే విధంగా కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి,
అదేవిధంగా సారి మా కనకన్న గారికి, నాగరాజు అన్న గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ వారి గారికి, లక్ష్మీబాయి గారికి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఆ రోజుల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాతవానం కానీ ఇంకోటి కానీ మేము చేసినాం. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవనీయులైన హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు మనకు ఇక్కడ నారాయణపురంలో దాదాపుగా పట్టాలు 2 లక్షల చిల్లర పట్టాలు 200 చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది. దానితోని పాటు నేను గాని మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాని ఆ విధానికి ఈ ఒక్క కే సముద్రం నియోజకవర్గానికి వెనక ఉండి ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే మా నరేందర్ రెడ్డి గారు వెనుక ఉండి ఈ ఒక్క నియోజకవర్గానికి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ తీసుకోవాలి, అందులో కే సముద్రం కూడా ముఖ్యంగా, దాని తర్వాత అన్ని మండలాల్లో కూడా సహకరించినందుకు ఆయనకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయ పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇవాళ వచ్చారు. సార్ ఇది మొత్తం తండాలు, ఈ తండాల్లో రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉంది. మీరు ఫైనాన్స్ కూడా మా ఈ విధంగా ఇక్కడున్న పనిచేస్తున్న ఈజీఎస్ లో పనిచేయని ఎవరైనా ఈ తండాలన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మాకు ముందుగాల మాకు అన్ని శాంక్షన్ చేసి ముందుగాల బిల్లు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి, గవర్నర్ల పెద్దలు, ఇన్ఛార్జి నియోజకవర్గానికి మీరు పట్టాలు ఎలా ఇప్పించారో హౌసింగ్ బోర్డులో కూడా ఇండ్లు కూడా మా అన్ని 7 నియోజకవర్గాలకు 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తారని 2,000 ఎక్స్ట్రా ఇస్తారని భావిస్తున్నాను. తప్పకుండా మీరు 2 ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గాలు సార్, భద్రాచలం నుంచి ములుగు వరకు నర్సంపేట కూడా 1000 ఇళ్లు కేటాయించాలి. అదేవిధంగా 2,000 కూడా ఈ ట్రైబల్ నియోజకవర్గానికి ముందు భాగంలో ఇవ్వాలి. కాబట్టి మీరు కూడా వేదికపై ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అందరూ మినిస్టర్ ఉన్నారు. ఎరువుల విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా ఎంత కావాలో ఢిల్లీలో పోయి పోరాటం చేసి మొన్నటిదాకా పోయి కలిసి వచ్చి నన్ను కూడా తీసుకుపోయి ఇవాళ యూరియా కూడా ఈ రాష్ట్రానికి ఎంత రావాలనో అంత యూరియా చేస్తున్నారు. సరిపడే యూరియా రైతులకు ఇక అన్ని విషయాలకు వస్తే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఏమేం చేయాలో ఏమేం చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్, గవర్నర్ల ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్లో ఉన్న మంత్రులందరూ, దాంతో పాటు నరేందర్ రెడ్డి గారు ఇవాళ కే సముద్రంలో ఈ డెవలప్మెంట్ కావడానికి ఆయన నీడ తోడు, ఆయన తోడు ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాకు పూజ చేయిస్తూ ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని, ఆ విధంగా రోడ్లు ఈ విధంగా ఇవి పెట్టుకోవాలని చెప్తూ మా గైడ్ లైన్స్ ఇచ్చినందుకు వారికి మరోసారి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా సోదరులారా, మన ఈ ట్రైబల్ 7 నియోజకవర్గానికి ఇక్కడున్న మంత్రులు కూర్చున్న వేదికపై ఉన్న మంత్రులందరికీ కూడా బాధ్యత ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎంజాయ్ చేసిన మా దగ్గర ఇప్పుడు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్ఏ కూడా లేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఏ కావాలంటే హాస్పిటల్లో కూడా ఈ మధ్య కాలంలోనే పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని రంగాలలో విద్య ఆయుర్వేద మన ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఉండవలసిన అవసరం కూడా ఉంది సార్. ఎందుకంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మందులే కాకుండా ఆయుర్వేదిక్ కూడా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఒక 100 బెడ్డో 200 బెడ్డో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ట్రైన్ కూడా కొన్ని ఆపవలసిన ట్రైన్స్ ఉన్నాయి సార్, అవి కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటాం. కాబట్టి అన్ని విధాలంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం వేదికపై ఉన్న మంత్రులందరికీ ఉంది. కాబట్టి దయచేసి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గౌరవ పూరిక బలరాం నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ శ్రీ జాటోద్ రామచంద్ర నాయక్ గారు గౌరవ విప్ శాసనసభ్యులు డోర్నకల్ నియోజకవర్గం వారి సందేశం. మిత్రులారా, జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, ఎర్రవల్లిలో నిలబడాలి. జై కాంగ్రెస్. సభాధ్యక్షులు సోదరులు మురళీనాయక్ గారికి, ముఖ్య అతిథులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు వేం నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా కోమరెడ్డి వెంకన్న గారికి, పొంగులేడి సీనన్న గారికి, నాగేశ్వర గారికి, అదేవిధంగా సోదరిమణి అక్క సీతక్క గారికి, కొండ సురేఖ గారికి, అదేవిధంగా పెద్దలు బలరాం నాయక్ గారికి, బెల్లయ్య నాయక్ గారికి, మా నాగేశ్వరరావు గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, వేదిక ముందున్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులకు, భద్రతా సిబ్బంది వారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా గోర్ భాయి బిఆర్ సేన్ రామ్ రామ్. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ తోని వారు చేసింది దోపిడీ అయితే మనం చేసేది అభివృద్ధి. వారు చేసింది దౌర్జన్యాలు, అదేవిధంగా పోలీస్ దుర్గం అయితే మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అభివృద్ధి వైపు, అదేవిధంగా వారు రాష్ట్రాన్ని మరి విధ్వంసం చేస్తే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలనలో వికాసం వైపు ముందు అడుగులు వేస్తా ఉంది. మిత్రులారా, కేవలం 18 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాల్సిన మాటిచ్చిన ప్రతి సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్తూ అన్ని రంగాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని కల్పిస్తూనే ఎక్కడ అభివృద్ధిని ఆపకుండా ప్రతి నియోజకవర్గానికి దాదాపు 400 నుండి 500 కోట్లు మరి అభివృద్ధి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తా ఉన్నారు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మిత్రులారా, ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, వ్యవసాయ రైతు కూలీలకు, రైతు సోదరులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ భద్రత కల్పించే విధంగా, మనోధైర్యాన్ని కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో పాలన ముందు సాగుతా ఉంది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తుంటే కడుపులో మంట పుట్టి మరి ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తా ఉన్నాయి. వారి ఉనికి కోల్పోతామని ఆల్రెడీ వాళ్ళ ఉనికి కోల్పోయినరు, ఇంకా ఉనికి కాపాడుకోవాలని చెప్పేసి మన నాయకుడి మీద, మన ప్రభుత్వం మీద అవాకులు చివాకులు పేలుతా ఉన్నారు. ఏదేమైనా 10 సంవత్సరాల్లో 10.5 లక్షల కోట్ల అప్పు చేసిన దుర్మార్గుల్ని మరి ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. ఆనాడు పార్టీ స్థాపించిన రోజు, ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన రోజు వారికి చందాలు, ప్రజల చందాలతో పార్టీ పెట్టుకున్నారు. ఈ రోజు మరి బీఆర్ఎస్ అని చెప్పుకునే పార్టీ ఈ రాష్ట్రంలో 4-5 టీవీ ఛానళ్లు, 3-4 పేపర్లు సంపాదించుకునే స్థాయికి పోయిందంటే 10 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం, ఎంత ఆర్థిక దోపిడీ, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొట్టిరో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈనాడు దేశంలో ధనికమైన పార్టీలు ఏవంటే అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు. 65 సంవత్సరాల పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ సొంత పార్టీ లేదు, సొంత టీవీ ఛానల్ లేదు, సొంత పార్టీ ఆఫీసులు లేవు, సొంత మీడియా కానీ సొంత పేపర్ కానీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు గాంధీ కుటుంబానికి. కాబట్టి మిత్రులారా, ఈ దేశానికి భవిష్యత్తు, ఈ దేశానికి ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి, అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పాలనను తలపించే విధంగా మళ్లీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. సీనియర్ కేబినెట్ మంత్రులందరూ అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. మిత్రులారా, ఆ మనిషి పెద్ద ఆయన
6 నెలలకోసారి సెక్రటరీకి వచ్చేవాడు. కానీ మన నాయకుడు ప్రతిరోజు ఏ ఒక్కనాడు విశ్రమించకుండా మరి ప్రతిరోజు శ్రమిస్తా ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం. కాబట్టి మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా ఆదరించాలి. ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని పేద బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, గిరిజన దళిత మైనారిటీ సోదరులు అందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైందని తెలియజేస్తూ ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మిత్రులారా, చాలాసేపటి నుంచి అలసిపోయినట్టున్నారు. గట్టిగా జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. చేతులు లేవట్లేదు, అందరూ చేతులు పైకి ఎత్తాలి. భట్టి గారి నాయకత్వం, పొంగులేడి గారి నాయకత్వం, వేం నరేంద్ర రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ సార్. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సలహాదారు గౌరవ శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు. వారిని స్వాగతిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి బాట అనే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, పెద్దలు, గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు అన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, దేవాదాయ శాఖ మంత్రులు సోదరి కొండ సురేఖ గారికి, సోదరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మా అందరికీ ఆత్మీయురాలు సోదరి సీతక్క గారికి, వేదిక మీదున్న శాసనసభ్యులు నాగరాజు గారికి, కనకయ్య గారికి, కలెక్టర్ గారికి, ఈ నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అధికారులకు, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు హరిచందర్ రెడ్డి గారికి, రైకా చైర్మన్ వెలనాయక్ గారికి, గిడ్డంల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, మిత్రులు ఈ నియోజకవర్గంలో ఈ కేసంద్ర మండలంలో మార్కెట్ నుంచి చైర్మన్ గా పనిచేస్తూ అందరినీ కలుపుకోబోతున్న సోదరుడు గంటా సంజీవ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న కేసముద్రం మండల నాయకులకు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని దిగ్విజయంలో చేయడానికి కష్టపడ్డ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం అన్న, ఇవాళ రాష్ట్రంలో సీనియర్ మంత్రులుగా ఉన్న మీరు 6 ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గాన్ని ఇవాళ ఆశీర్వదించాలి, మా ప్రజలను ఆశీర్వదించాలి. ఈ నియోజకవర్గంలో మీ చేతుల మీద ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను మీ చేతుల మీదనే శంకుస్థాపన చేయాలని ఒక కార్యక్రమానికి మీరందరూ కూడా సమయం ఇచ్చి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతం, ఈ జిల్లా ముఖ్యంగా గిరిజనులు అధికంగా ఉన్న జిల్లా, పేదరికం ఎక్కువగా ఉన్న జిల్లా. ఈ జిల్లా లోపల దాదాపు 35% గిరిజనులే ఉన్నారు. రాష్ట్రంలో అన్నిటికన్నా ఖమ్మం అనుకుంటాం కానీ ఖమ్మం కన్నా ఎక్కువ మహబూబాబాద్ నియోజకవర్గమే రాష్ట్రంలో హైయెస్ట్ గిరిజన జనాభా ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. దాంతో పాటు ఇవాళ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువగా 95% వాళ్ళే ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇక్కడ ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవాళ ఈ కేసముద్రం హెడ్ క్వార్టర్స్ ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళ ఈ నియోజకవర్గం, ఈ ప్రాంతంలో బిడ్డ గత 10-12 సంవత్సరాల నుండి ఈ మున్సిపాలిటీ కావాలి. ఈ మున్సిపాలిటీ తోడు మహబూబాబాద్ తో పాటు ఈ కేసముద్రం మండలం కూడా ఈ 2వ కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో కోరిక. ఎందుకంటే ఈ కేసముద్రం మార్కెట్ కు ఒక చరిత్ర ఉన్నది. వరంగల్ మార్కెట్ ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ఉంటే తెలంగాణలోనే చెప్పుకోదగ్గ మార్కెట్ కేసముద్రం మార్కెట్ కు పేరున్నది. ఇలాంటి మార్కెట్ లో కూడా ఇవాళ గౌరవ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇవాళ మార్కెట్ అభివృద్ధి గురించి దాదాపు 4-5 కోట్ల రూపాయలు కానివ్వండి. ఇవాళ గిడ్డంగులు, ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ ఏదైతే ప్యాడీ వస్తుంది, రైస్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడ గోడౌన్స్ కావాలనగానే ఇమ్మీడియట్ గా ఇక్కడ గోడౌన్లు పెద్ద ఎత్తున మంజూరు చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగనే ఇక్కడ ఎందుకంటే రైతాంగం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది, విద్యుత్ మీదనే ఆధారపడే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా. బయటనే అడగగానే ఇక్కడ మనం ఇవాళ మహబూబాబాద్ లో చేసుకున్నాం. ఇవాళ ఇక్కడ 3 సబ్ స్టేషన్లు 33 kVకి సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతానికే తలమానికగా ఉండే 132 kV సబ్ స్టేషన్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టన్న గారు నిన్ననే శాంక్షన్ ఇచ్చే మన మీద కరుణ చూపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా R&B మినిస్టర్ గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అధికారంలోకి వచ్చినామో అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నరేంద్రన్న మీ దగ్గర ఏం కావాలి, ఆ కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తా, మీరు తీసుకోండి, మీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తెప్పియండి, మీరు చెప్పండి అన్న అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు R&B రోడ్లు ఇచ్చిన అన్న వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ జిల్లా లోపల ప్రధానంగా ఈ మండలం లోపల ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రులుగా ఉన్న సోదరి సురేఖక్క గారు ఈ జిల్లాల రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యని విధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కేసముద్రం మండలంలోనే 7 గుళ్లకు ఒక్కొక్క గుడికి 50 లక్షల నుంచి 1,50,00,000 రూపాయల దాకా ఈ మండలం లోపల సురేఖక్క శాంక్షన్ చేసేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక మన సీతక్క గురించి చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరితోటి మాతోటి కలిసి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ వస్తున్నది.
ఆ సీతకయ్యాల పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి దాదాపు 70-80 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రాంతంలో ఈ జిల్లావాసిగా ఉండి ఇక్కడ పేదల పక్షాన మీరు చేసిన పోరాటాలు కావచ్చు, మీరు కష్టపడ్డ విధానం కావచ్చు, ఈ ప్రాంతం ప్రజలు చిరకాలంగా గుర్తుంచుకుంటూ అంటారు. ఇవన్నీ కూడా ఇవాళ మీరందరూ 6 ఇక్కడికి వచ్చుడితో పాటు ఇవాళ ప్రభుత్వ విప్పు, రేపు కాబోయే స్పీకర్ మనందరికీ అభిమానంగా ఉండి మన అభివృద్ధిని కోరుకునే మన సోదరుడు మిత్రుడు రామచంద్ర నాయక్ గురించి మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ మన జిల్లాకు, మన నియోజకవర్గానికి, మన కేశవరం ప్రాంతానికి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని నడిపించే మంత్రివర్గంలో ముఖ్యులంతా కూడా మొత్తం ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించుంటే నిజంగా మేమందరం కూడా మీకు కృతజ్ఞతగా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రధానంగా అన్నా మీరు ఇవాళ ఈ 18 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో చరిత్రలో ఎవ్వరూ చేయలేదు. మనం చెప్పే దానిలో ఇప్పుడు ఏంటంటే ఒక స్కీమ్ పోయేవారికే ఒక స్కీమ్ వదులుతున్నాం, ఒక స్కీమ్ పోయేవారికి ఒక స్కీమ్ ఇచ్చేవారికే ప్రజలకి ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఉన్నది. మనం అధికారంలో వచ్చిన మొదటి రోజునే, రెండో రోజునే మీ అందరి ఆధ్వర్యం లోపల మహిళలకు ఉచిత ఏదైతే బస్సు సౌకర్యాన్ని కల్పించినాం. ఆ రోజు నుంచి మొదలుపెట్టి మనం ఏదైతే ఉన్నదో 10 లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం. దానితో పాటు 25 లక్షల మందికి 21,21,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల పట్టినే మనం రుణమాఫీ సౌకర్యాన్ని కల్పించినాం. ఇవాళ మీ ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా మీరిస్తున్న ఇవాళ సన్న బియ్యానికి సంబంధించి ఇవాళ ఏదైతే ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెల్ల బియ్యాన్ని ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తే 40 ఏళ్ల తర్వాత ఇవాళ మీ నాయకత్వంలో కూడా ఇవాళ సన్న బియ్యాన్ని తినే అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదన్నా. తినే ప్రతి బుక్కలో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా తినే ప్రతి బుక్కలో మీరు అవ్వపడే అవకాశం ఉన్నదన్నా. ఇవాళ ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 40 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులను ఇవాళ మనం ఇస్తున్నాం. రేపు వచ్చే 14వ తేదీన మనం తుంగతుర్తిలో కూడా ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఈ 40 లక్షల మంది కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అది ఒక్కటే కాదు, ఇవాళ మన గ్రామీణ ప్రాంతంలో కూడా మనం ఏ ఊరికి పోయినా కూడా 95% ఆ ఊరిలో 100 ఇళ్ళు అంటే 98 ఇళ్లకు ఇవాళ ఉచిత కరెంట్ వస్తుంది. 200 యూనిట్లు ఇవాళ ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఇవాళ గౌరవ మంత్రి వర్గ గొప్పతనం అనే విషయాన్ని మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్పుకుంటా పోతే అదే నేను అంటున్నా, ఇవాళ రైతు భరోసా మీరు చూసిండ్రు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇస్తాం, బట్టన మీరు రెడీగా ఉండాలని చెప్తే ఏదైతే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 8 రోజులనే 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మన ప్రజలకు రైతాంగానికి అందించిన ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్షన్ లో కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం కష్టపడుతుంది, ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం కష్టపడుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. నా ప్రజల కోసం నేను పనిచేయాలి, నా పేద వర్గాల
ప్రజల కోసం పనిచేయాలని చెప్పి చేస్తుంటే అది ప్రజలకు రీచ్ అయ్యే కాడ ఎక్కడో చిన్న జాబ్ ఉన్నదనే అపోహ కలుగుతుంది. ఇంత కష్టపడి పనిచేస్తున్న మనం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మనం ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి పోయి మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ గల్లా ఎగిరేసుకొని చెయ్యి పైకెత్తుకొని మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేసిందని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆషామాషి విషయం కాదు. అప్పుల తెలంగాణలో కూడా ఇవాళ తీసుకొచ్చి ఇవాళ మన మంత్రివర్గం, మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పడ్డ ఇవాళ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎలాగా అవాక చెరోకులు పాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఇవాళ ఈ రాజ్యం, ఈ రాష్ట్రం మా సొత్తు, మేమేమై ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి ఏదైతే ఒక భూస్వామ్య పద్ధతిలో పడ, ఒక రాజకీయ పాలనలో పడ ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం ఆలోచించుకుంటుందో మనం చూస్తున్నాం. ఇది ఎవరిది హక్కు కాదు. ఈ రాష్ట్రం ప్రజల హక్కు. ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళే అధికారంలో తీసుకొస్తారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ప్రభుత్వం వచ్చేస్తుంటే మా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందనే ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిండ్రు. ఎక్కడ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలే. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, భవిష్యత్తులో చేయబోతున్నది. కాబట్టి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కష్టపడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన పని ఉన్నది. ఈ చేస్తున్న పనిని మీరు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఈ మహబూబాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు ఇంకా కొన్ని శాంక్షన్స్ మిమ్మల్ని అడిగినదన్నా తప్పకుండా మళ్ళీ 1 year లోపల ఇక్కడనే మళ్ళీ మహబూబాబాద్ లోపల మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చే ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అభివృద్ధి చేసే విషయంగా మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరికి మాటిస్తూ, ఇంత రిస్క్ తీసుకుని కూడా ఇవాళ వాతావరణం బాగలేకున్నా కూడా మంత్రులు 6 మంత్రులు ఈ రాష్ట్రంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి, మిమ్మల్ని కలవాలని చెప్పి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరున వృద్ధపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన ఈ మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, అధికారులకు, ఈ నియోజకవర్గ నాయకులకు అందరికీ పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. గౌరవ వేం నరేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత జౌళి శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు, మాజీ కేంద్ర మంత్రి, మన పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ప్రగతి పాటలో ప్రజాపాలన కేవలం సంవత్సరాల కాలంలో అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి అందరి యొక్క ఆలోచనలకి, ఆశలకి వాళ్ళు అనుకున్నటువంటి కళలు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన
సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూ కష్టపడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ మన ఆర్థిక మంత్రి ఓపికతోటి ఓర్పుతోటి సహనంతో ఇన్ని లక్షల కోట్ల కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవకాశం ఇచ్చినటువంటి పట్టి గారికి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు సూచావుగా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే కోరికతోటి మురళీ నాయక్ గారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చూస్తుంటే ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికంటే ఎక్కువ కార్యక్రమాలు ఒకే రోజు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారికి కూడా ఇన్ని వందల కోట్లు ఒకే రోజు పెట్టుకోలే. దీనికి అంతటికీ మూల కారకుడు మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేంతడుగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపు తిప్పి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు అనుకున్నటువంటి రోజుల్లో ఆయన రేవంత్ రెడ్డి గారి సహచరుడిగా ఆయనకు అండదండలు ఇచ్చి మీ నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇందిరమ్మ పాలన తెచ్చడానికి ప్రధాన కారకుడు మీ వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన కేవలం ఒక్కసారి నాకు తెలిసి శాసనసభ్యుడు అయితే ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానం, ప్రేమ, అనురాగం, ఏ సమస్య వచ్చినా ఆయనకున్నటువంటి అవకాశం ద్వారా మురళీ నాయక్ గారిని, బాలరాం నాయక్ గారిని మీరు గెలిపించినటువంటి తీరుకు అనుగుణంగా ఆ యొక్క కోరికలు తీర్చాలి, ఈ గెలిచిన ప్రజానీకం యొక్క ఆశలు తీర్చాలి, ఈ యొక్క మహాబాద్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చాలి. తద్వారా ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం నన్ను ఒక్కసారి ప్రజాప్రతినిధి చేసిన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి అవకాశాన్ని ఈ మురళీ నాయక్ కి, బలరామ నాయక్ కి వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మేము ఇంతమంది 6 మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ఈ యొక్క మహబూబాద్ నియోజకవర్గం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చామనంటే మీ నాయకుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క అభిమానం, మీ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రకంగా వేము నరేందర్ రెడ్డి గారు మీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తీరుస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఈ ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా మేమందరం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీ మంత్రివర్గం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చేదానికే పనిచేస్తాం. ఈ నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలని ప్రత్యేకంగా వేము నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకంగా ఈ మహబూబాబాద్కి ఈ యొక్క కరువు ప్రాంతానికి నీళ్లు తేవాలో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేపించి ఏ పథకం ద్వారా ఈ జిల్లాకి నీళ్లు రావాలో ఆ పథకాన్ని కూడా రూపొందించేటటువంటి శక్తిని మీరు ఇచ్చారు. ఈ యొక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు వేము నరేందర్ రెడ్డి గారు ఈ జిల్లా శాసనసభ్యుల యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారికి ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా అన్ని యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఇందాక మురళీ గారు చెప్పారు, ఇప్పుడు వేము గారు చెప్పారు. ఏ ఒక్కటి కూడా మీ దగ్గర మేము వాగ్దానం చేశామో
ఆ పథకాలు కష్టమైన ఆర్థిక భారమైన భట్టి గారి సహాయంతో ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ ఈనాడు భారతదేశంలో ఈ యొక్క పరిపాలనలో ప్రజాహితమైనటువంటి పాలన ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా మాకు తెలంగాణ రకమైనటువంటి పాలన కావాలని ఆ సంక్షేమ రాజ్యం కావాలని ఆ అభివృద్ధి కార్యక్రమాలు మహారాష్ట్రలో కూడా కొనసాగాలని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం ఇప్పుడు ఏర్పడింది. అందుకనే మనం వెనకడుగేయకుండా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుకుంటూనే మనకి రావాల్సిన వాటాన్ని మనం రాబట్టుకుంటూనే మనకి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం ఇందాక చూశారు మా వెంకటరెడ్డి గారు ఒకే నియోజకవర్గానికి ఒక్క సంవత్సరంలోనే 200 కోట్ల R&B రోడ్లు. ఇది ఎవరికీ సాధ్యం కాదు. అదేవిధంగా పొంగులేటి గారు నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇళ్లు కట్టాలనే సత్సంకల్పంతో అహర్నిశం ప్రయత్నం చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. అదేవిధంగా ఇక సీతక్కని గురించి చెప్పాలంటే మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవాదాయ శాఖ మంత్రులు ఈ రకంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహబాద్ మీద ఈ గిరిజన ప్రజానీకం మీద వేము నరేందర్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని మురళీ నాయక్ అదేవిధంగా బలరాం నాయక్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించినటువంటి మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సమయం తక్కువగా ఉంది, ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క అనురాగంతో వచ్చినటువంటి మీ అభిమానంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకి ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని చెప్పేటటువంటి ఈ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవ మంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డి అనసూయ గారు సీతక్క గారు మాట్లాడతారు. ఈరోజు కే సముద్రంలో మరి అత్యంత వైభవంగా నిధుల వరద పరుల జాతరకు అశేషంగా తండోపతండాలుగా తండల నుంచి పల్లెల నుంచి గ్రామాల నుంచి గూడాల నుంచి తరలి వచ్చినటువంటి మా అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు. అదేవిధంగా మా బంజారా సోదరులకు అందరికీ కూడా శీతలా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరుడు మురళీ నాయక్ గారికి మన ఎంపీ బలరాం నాయక్ గారికి ఈ యొక్క 400 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ప్రతి పల్లెను అభివృద్ధి చేసి మరి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి తను పుట్టి పెరిగిన గడ్డ మీద 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారికంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు తనేంటో తన స్టేటస్ ఏందో తన యొక్క ఈ మహబాద్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏందో నిరూపించుకున్నటువంటి వేం నరేందర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు. అదే విధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కన్న గారికి, అదే విధంగా పొంగులేటి సీనన్న గారికి మన ఇన్ఛార్జి, అదే విధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి అన్న గారికి, సురేఖక్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు అన్న గారికి, మరియు రామచంద్ర నాయక్ గారికి, బెల్లయ్య నాయక్ గారికి, నాగరాజు గారికి, ఇతర ఎమ్మెల్యేలు చైర్మన్లు ముఖ్య అతిథులు, ముఖ్యంగా ఈ ప్రాంత బిడ్డ ఈ ఊరు బిడ్డ సంజీవరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్, పత్రికా మీడియా సోదరులు, పోలీస్ అధికారులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదల ప్రగతి, ప్రజల ప్రగతి, సంక్షేమం, అభివృద్ధి, పేదలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలన్నటువంటి సంకల్పం
అందుకనే పేదింటి బిడ్డలు కడుపు నిండా తింటున్నారా లేదా అని ఆనాడు ఇందిరమ్మ కడుపు తడిమి అందరి కడుపు తడిమి చూసి మరి అనేక సంక్షేమాలు పెడితే అదే వారసత్వంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పేదింటి బిడ్డకు సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెడతా ఉన్నారు. పేదింటి బిడ్డలకు ఉండడానికి ఇల్లులు ఉండాలని ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వాడలలో కరెంటు బిల్లులు కట్టలేదని అనేక సార్లు మన ఇళ్లకు కరెంటు లైన్లు కట్ చేసిర్రు బీఆర్ఎస్ హయాంలో. కానీ ఈరోజు కరెంటు కట్ అవుతుందా? ఇళ్లలో కరెంటు లైన్ కట్ అవుతుందా? ఫ్రీగా 200 యూనిట్ల కరెంట్ వస్తా ఉంది. మరి అదే విధంగా సన్న వడ్లు పండిస్తే కష్టపడ్డ రైతుకు 500 బోనస్ వస్తా ఉంది. 60,000 ఉద్యోగాలు సంవత్సరంన్నర లోపే మరి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకనే ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తులుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా పంచాయతీరాజ్ శాఖ నుంచి మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. మా అక్కలందరూ వచ్చారు. దయచేసి మహిళా సంఘాలలో చేరండి. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు ఇచ్చినాం. అక్కడ మా అక్కలు చప్పట్లు కొడుతున్నారు. అదే విధంగా వడ్డీ డబ్బులు కూడా ఇచ్చేసినాం. మీరెవరికి వడ్డీ కట్టడం లేదు. మొన్ననే మరి మన ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు దాదాపుగా 2 కోట్లతోటి కే సముద్రంలో మరి వేమన్న గారు మురళీ నాయక్ గారు ఆలోచన చేసి మా ఆడకూతుర్లకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది. మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు, చనిపోతే బీమా ఇవ్వలేదు. ఇప్పుడు మనము దురదృష్టవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నాం. మీరెవరన్నా లోను తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని 2 లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. మహబూబాద్ కేంద్రంలో మహిళా శక్తి భవనం 5 కోట్లతో నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇందిరా మహిళా శక్తిలో 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైనా 15 ఏళ్లు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరులను చేయాలి. 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి. ఒక ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది. 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అక్కలకు మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి. మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు కేసముద్రంలో పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే మురళీ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, అదేవిధంగా స్థానిక మరి నాయకులు వేం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శంకుస్థాపనలకు మమ్మల్ని ఆహ్వానించి మరికి దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు, మరి ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. మరి పోయిన ప్రభుత్వంలో ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన ఆ రోజు పోలేదు. మరి నిరుపేదల బతుకులు అలాగే ఉండిపోయాయి తప్పితే వాళ్ళ కుటుంబాలు మాత్రం కోట్లు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు.
మరి ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల గుండె చప్పుడు. మరి ఇందిరమ్మ పాలన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రతిదీ కూడా అర్హులైన నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మరి దానికి నిదర్శనమే ఈరోజు మీ అందరికీ కూడా ఇండ్లు ఇవ్వడం కానీ, రేషన్ బియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఎన్నో అగ్రికల్చరల్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి మాట్లాడే పెద్దలు చెప్తారు. నేనైతే మరి మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకొకరు సహాయం చేస్తే జీవితాంతం కూడా మర్చిపోము. అటువంటిది ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉన్నాయి. విద్య, వైద్యం, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం ఈ నాలుగింటిని కూడా ముఖ్యంగా వారు దాని మీద దృష్టి సారించి ఆ విధంగా పల్లెల్లో వాళ్ళు మరి చదువుకోవాలి, పట్టణాల్లోకి రావాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి. మరి ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు, ఎవరు కూడా అన్నమో రామచంద్ర అని బాధపడకూడదు. మరి అందరూ కూడా సమానంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక ఆకాంక్షతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్న తరుణంలో మరి ఈ నియోజకవర్గానికి చెందిన వేం నరేందర్ రెడ్డి అన్న ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండడం మీ అదృష్టం. అందుకే ఈరోజు సలహాదారుడుగా ఉండి మరి ఆయన అన్న ఇన్ని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తేవడం అంటే మరి చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే, ఎస్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా మీకు ఎంపీ గారు కూడా ఎస్టీ, వారు కూడా గతంలో మరి సెంట్రల్ మినిస్టర్గా చేసి చాలా అభివృద్ధి పనులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ప్రతిపక్షాలు చేసే ప్రచారం అంతా కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేయడానికి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి భయంతో అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకుండా ఇలాగే ఇందిరమ్మ రాజ్యం ముందుకు నడవాలంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించి మీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని, మీ మున్సిపాలిటీలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ తప్పకుండా మేమందరం కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఈరోజు 6 మంత్రులను ఒక స్టేజ్ మీద వచ్చి కూర్చున్నామంటే ప్రజల మీద మాకు ఎంత అభిమానం ఉంది, అభివృద్ధి మీద ఎంత ఆకాంక్ష ఉందో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు గౌరవ శ్రీ గారు, పెద్దలు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మీ ప్రియతమ పార్లమెంట్ సభ్యులు మల్లారి నాయక్ గారు, ఈరోజు మా అందరికీ అన్నగా ముఖ్యమంత్రి సలహాదారే కాదు, మన ఎన్నికల ముందుకెళ్లి పార్టీని సమన్వయం చేస్తూ, మా అందరిని సమన్వయం చేసుకుంటూ, మీ ప్రియతమ నాయకుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అందరినీ కూడా అభివృద్ధి విషయంలో తెలంగాణ మొత్తం కూడా చూస్తూ మీకు కే సంవత్సరం మండలమే కాదు మహబూబాబాద్తో పాటు మీ వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న అన్నవారు వేం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పిలిచి మీకు కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులు పెద్దలు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక మీద అందరికీ, ఎందుకంటే సమయం లేదు,
ఇంకా పెద్దలు మాట్లాడేది ఉంది. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు మహబూబాబాదే ఉదాహరణ. ఒక కే సముద్రం మున్సిపాలిటీ పరిధిలోనే R&B శాఖ ద్వారా టెండర్లు పిలిచినాయి. 175 కోట్ల రూపాయలతో ఇవ్వాలా, అది నేను ఒక్క నిమిషం చదువుతాను. గూడూరు నుండి కే సముద్రం 4 లేన్ 4 లేన్ల రోడ్డు వయా కే సముద్రం పట్టణం అర్పన్పల్లి గ్రామ పరిధి నుండి అర్పన్పల్లి హై లెవెల్ బ్రిడ్జ్ కొరకు 50 కోట్ల నిర్మాణంతో ఇలా టెండర్లు కూడా పూర్తి చేశాం. కే సముద్రం నుండి నెల్లికొదురు 4 రోడ్ల రోడ్డు 50 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. కే సముద్రం బైపాస్ రోడ్డు 22 కోట్ల 50 లక్షలు. పెనుగొండ నుండి అర్పన్పల్లి రోడ్డు 20 కోట్లు. పీడబ్ల్యూ రోడ్డు నుంచి నాయక్పల్లి రోడ్డు వయా గోవిందపూర్ 24 కోట్లు. కే సముద్రం గెస్ట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ 5 కోట్లు. నెల్లికొదురు గెస్ట్ హౌస్ 3 కోట్ల 35 లక్షలు. అంటే 175 కోట్లు మీ కే సముద్రం మండలానికి ఇచ్చుకుంటూ ఇంకా రాబో కాలంలో ప్రతి రోడ్డుని కూడా బీటీ రోడ్డుగా మారుస్తామని నాతో పాటు మా సీతక్క గారు ఇక్కడే ఉన్నారు. పంచాయతీ సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంటో ఇవాళ మన రోడ్లు కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో 2-3 మోటార్ సైకిల్ అయినాయి, కార్లు అయినాయి, ట్రాక్టర్లు అయినాయి. ఇంకా కూడా పరిశ్రమలు రావాలన్నా రోడ్లు కావాలి. తప్పకుండా ఇవాళ మా ఎమ్మెల్యే ఎంపీ గారి నాయకత్వంలో నరేందర్ రెడ్డి గారి సలహాలు తీసుకుంటూ తప్పకుండా మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీని ఇక్కడ మా పార్లమెంటుని మోడల్గా చేయడానికి ఇవాళ క్యాబినెట్ వచ్చినాం. ఎన్ని ప్రోగ్రాం ఉన్నా నరేందర్ రెడ్డి పిలిస్తే రావాల్సిందే. ఎందుకంటే మన పార్టీని అధికారంలో రావడానికి ఇప్పుడే మన తుమ్మల నాయకులు గారు చెప్పారు. చిన్న చిన్న ఇష్యూలు ఉన్నా ప్రతి జిల్లాలో కూడా సమన్వయం చేసింది. అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా మిగతా కూడా మన బట్టలని చెప్తాడు. ఒకటే కోరుతున్నా, ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందో 4 కుటుంబాలు 40 కుటుంబాలు బాగుపడరు తప్ప ఒక్కరైనా మీరు ఇల్లు కట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇవాళ 5 లక్షలతోని ఊరూరా సంబరాలు చేసుకుంటూ మా సీనన్న నాయకత్వంలో ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నాం. సట్ల బియ్యం తింటున్నారు. ఇవాళ కరెంటు ఉచితంగా వాడుకుంటున్నారు. ఇంకా చేయాలని చాలా ఉన్నాయి, చేసేవి ఉన్నాయి, చెప్పినవి చేస్తున్నాం, చెప్పనివి కూడా చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరం ఎమ్మెల్యేలం ఎంపీలం తప్పకుండా మీకు అడ్డగా ఉంటామని మీరొక్కటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలే కానీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే కానీ ఇంకా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయా మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మా మురళీ నాయక్ గారు, మా మల్లారాజ్ నాయక్ గారు, వీరికి తోడు నరేందర్ రెడ్డి గారు, ఇక మీకు డోకా లేదు. మహబూబాబాద్ నెంబర్ 1 వరంగల్ కంటే ఎక్కువ డెవలప్ కావాలి. ఆ విధంగా మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. స్వాగతిస్తున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు మురళీ నాయక్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దన్న బలరాం నాయక్ గారికి, అదే రకంగా సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి గారికి, సోదరీమణి మంత్రివర్యులు సీతక్క గారికి, సురేఖక్క గారికి, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు, కర్త కర్మ క్రియ ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండి పుట్టిన ఊరిని ఒక్కసారి శాసనసభ్యులుగా మీరు దీవించినందుకు దానికి కృతజ్ఞతగా ఈ నియోజకవర్గాన్నే కాకుండా
ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపనతో నిత్యము మీకోసం శ్రమిస్తున్న మా పెద్దన్న, మీ అందరి అభిమాన నాయకులు వేమి నరేందర్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యులు నాగరాజు గారికి, కోరం కనకయ్య గారికి, రామచంద్రన్నకు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లకు, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ సంజయ్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరసు వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. నరేంద్ర అన్న పిలిస్తే ఏదో ఒక 1000 మందో 2000 మందితో ఒక చిన్న మీటింగ్ పెట్టుంటాళ్లే, ఎందుకు మా 6-7 మందిని వెళ్తున్నామని అనుకుంటుని. కానీ ఈ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేరిన అవాక్కులు చవాక్కులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చేనాడు పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా? 500 రూపాయలకి గ్యాస్ ముద్ద ఇవ్వద్దని మేము అన్నామా? ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం ప్రయాణం కల్పించొద్దని మేము అన్నామా? పేదోడు పిల్లలు హాస్టల్లో చదువుతుంటే సరిగ్గా బువ్వ పెట్టాలని నీకు సోయి లేకపోతే 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచొద్దని మేము అన్నామా? నిరుద్యోగ యువతని 2 పర్యాయాలను మోసం చేస్తే 9 నెలల్లో 60,000 ఉద్యోగాలు నిన్ను ఇయ్యొద్దని చెప్పామా? ఒరేస్తే ఉరేసుకున్నట్లేని నువ్వు చెప్తే దానికి భిన్నంగా రైతును రాజును చేయొద్దని మేము చెప్పామా? 10 సంవత్సరాలలో నువ్వు చేసిన రుణమాఫీ అరా కొర ఇస్తూ 17,000 కోట్లు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలలో 21,000 కోట్లు రైతన్నకిచ్చి రైతుని రాజును చేయొద్దని మేము అన్నామా? సన్న వడ్లేసిన రైతన్నకు మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయలు ఇవ్వొద్దని మేము అన్నామా? నిన్నగాక మొన్న ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం ఇయ్యాలనే సంస్కృతి ఆలోచన 10 సంవత్సరాలలో ఏ పొద్దైనా నువ్వు సన్న బియ్యం తినేటప్పుడు కూడా నీకు ఆలోచన రాకపోతే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే
8,19,000 కోట్లు అప్పు కడుతూ పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని ఇవ్వాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు కడుపు మంట ఎందుకయ్యా? 10 సంవత్సరాలలో ఏనాడైనా కనీసం పేదవాడికి ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన కూడా నీకు రాకపాయ. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు. నీకు కొడుకుకు పెళ్ళైతే నీకు కొడుకు కోడలు ఏ గదిలో పడుకుంటారు? నీ బిడ్డకు పెళ్ళైతే అల్లుడు నీ ఇంటికొస్తే అల్లుడు బిడ్డ ఏ గదిలో పడుకుంటారు? నీ మేకనాడ కట్టేస్తావు, నీ ఆవునాడ కట్టేస్తావు, చివరికి నీ కోళ్ళాడ కప్పెడతావు అంటివి. కనీసం 10 సంవత్సరాలలో పేదోడి చిన్న కోరిక ఒక గుడిసె ఇల్లు కట్టుకోవాలని, కనీసం ఆ కోరికను కూడా ఏ రోజు నెరవేర్చకపోతేవి. ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, కేబినెట్ మంత్రులు ఏది ఏమైనా సరే పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. కాబట్టి మొదటి విడత 4,50,000 ఇల్లు ఇద్దాము. 4,50,000 అంటే 22,500 కోట్లు. 22,500 కోట్లు ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇల్లు ఇద్దాము. ఇటువంటి గిరిజన నియోజకవర్గానికి ఇంకొక 500, 1000 అదనగా ఇద్దామని ఇది మొదటి విడత మాత్రమే. విడతల వారీగా ప్రతి నియోజకవర్గానికి అర్హులైన ప్రతి పేదవాడికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా కట్టి తీరుద్ది మీ ప్రభుత్వము. అంతేకాదు, నీకు అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలు దోచుకోవాలని నీ స్వార్థం కోసం ధరణిని తీసుకొస్తేవి. ఆ ధరణితో సామాన్య ప్రజలు, రైతన్నలు, భూములున్న ఆసాములు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గాని, పాదయాత్రలో భట్టి గారు గాని, మీ దీవెనలతో వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి అన్న మాట ప్రకారం భూభారతి చట్టాన్ని మీ చుట్టముగా తీసుకొచ్చాం. ఇప్పుడే మీ స్థానిక శాసనసభ్యులు చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలున్నాయని. 1 నారాయణపురం, 2 సీతానగరం, 3 పంతుల తండ. ఈ 3 గ్రామాలలో ఈ వేదిక మీద నుంచే గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను, ఏదైతే ఈ 3 గ్రామాల సమస్యలతో పాటు ఈ మహబూబ్నగర్ జిల్లా సమస్యలని ఈ భూభారతి ద్వారా తప్పకుండా పరిష్కరించే అన్ని అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నాం, పరిష్కరిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, కొత్త రేషన్ కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇచ్చుకోబోతున్నాం. వాటితో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం. మొన్న చూశారు మీరు, ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి ఎకరాకి రైతు బంధువు ద్వారా 10,000 రూపాయలు ఇచ్చాడు. మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చిత్తశుద్ధితో 12,000 రూపాయలు 9 రోజుల్లో 9 రోజుల్లో 9,000 కోట్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎలానైతే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారో మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ఆవుకి గడ్డేస్తే పాలొస్తాయి, ఆంబోతెత్తికి గడ్డేస్తే పాలు రావు. అది రంకెలేస్తుంది. రంకెలేసి ఎవరిని ఊళ్ళో ఉండనీదు. ఆంబోతెత్తికి గడ్డేస్తారా, ఆవుకు గడ్డేసి మంచిగా పాలు పితుక్కుంటారా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షంలో నిలబడే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ను ఏర్పాటు చేసిన వేమ నరేందర్ రెడ్డి గారికి, వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు మాట్లాడతారు. గట్టిగా ఒక్కసారి మనంతా చప్పట్లతో స్వాగతిద్దాం. వెల్కమ్ సార్. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు శ్రీ మురళీ నాయక్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఈ ప్రాంత వాసి శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారికి, దేవాదాయ అటవీ శాఖ మార్చులు కొండా సురేఖ గారికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి, ట్రైకార్ చైర్మన్ గౌరవ బెల్లయ్య నాయక్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, అనేక గ్రామాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సోదర సోదరీమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కే సముద్రం, ఈ మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మీ అందరితో కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులకి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి మేమందరం నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని
ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఈ ముగ్గురు నాయకులు ఈరోజు మా అందరినీ కట్టగట్టి ఇక్కడ తీసుకొని వచ్చి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేపించారు. నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు ఈ ప్రాంత ప్రజలకు దొరికినందుకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించడానికి మిమ్మల్ని వారిని ఇద్దరిని కూడా అభినందిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడే గౌరవ మంత్రివర్గ సహచరులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు వివరించాను. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు 18 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రంలో రూపాయి పోగేసి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్ లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,12,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి కూడా సంబంధించిన అవసరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తా ఉంది. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో రైతు పంట పండించుకుంటా ఉంటే రైతు భరోసా ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో అప్పు తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా వ్యవసాయం చేసుకుని ఉంటే అప్పులు భారం పడితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే కావాల్సిన విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది. ఇంకా బాగా చదువుకుంటా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు వృద్ధులు వితంతులు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉంది. ఆ కుటుంబానికి ఆహారం కోసం కావలసిన విధంగా సన్నబియ్యం ఇస్తా ఉంది. సన్నబియ్యం ఇచ్చిన రేషన్ ని వండుకోవటానికి కావలసిన విధంగా ఉచితంగా ఆరోగ్యశ్రీతో పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉంది. ఆ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు. ఆ కుటుంబంలో ఎవరైనా పని చేసుకునే సత్తా ఉంది, నాకు పని కల్పించండి, పని దొరకట్లేదంటే 100 రోజులు పని కల్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబంలో ఉద్యోగం రావాలి అని అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కుటుంబంలో ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద బతకటం కోసం కావాల్సిన విధంగా రాజీవ్ యువ వికాసం అని చెప్పి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద 8,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకొని వచ్చాం. ఈ రకంగా ఆ ఇంట్లో మహిళలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా తిరగటానికి కావాల్సిన విధంగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ ఇంట్లో మహిళలు ఉంటే డ్వాక్రా సంఘాల్లో చేర్చి పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ఒక ఇంటిని ఉదాహరణగా తీసుకుంటే ఇల్లు లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇల్లు కట్టించే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, పురుషులైనా మహిళలైనా
వృద్ధులైనా, వితంతువులైనా, వికలాంగులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా సరే అందరికీ ఏదో ఒక పథకాన్ని అందించి అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం క్షేమంగా సంతోషంగా ఉండేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే 1,00,000 కోట్ల పైబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశామని చెప్పటానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. అందుకే మిత్రులారా, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు వెంకటరెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు దాదాపు ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా వదిలేదు అని చెప్పే విధంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలతో కేవలం R&Dకి సంబంధించి రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ధరని బంగాళాఖాతంలో వేసి ఈరోజు భూభారత్ చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు. అట్లాగే దేవాదాయ అటవీ శాఖ మంత్రులు ఈరోజు అడవిలో ఉన్నటువంటి ఫారెస్ట్ యాక్ట్ కింద భూములు ఇస్తే ఆ భూములు దున్నుకోవడానికి కావలసిన విధంగా ఇందిరా సవర గిరి జల వికాసం అనేటువంటి కార్యక్రమం పెట్టి వాళ్ళ కోసం కూడా ఇవాళ సాగు చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ రకంగా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మన కోసం పనిచేస్తా ఉంది. ఈ పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపాడుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఈ దేశంలో ఏమీ లేవు. అనేక దశాబ్దాలుగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను, అందరి కోసం ఆలోచన చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే. అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అంతిమంగా ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి మనం అందరం కోరుకుంటున్నామని చెప్పి మీ అందరికీ మేము సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు రైతుల గురించి పూర్తి చేశాం. రేపు మహిళల గురించి కార్యక్రమాన్ని, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉత్సవాల్లాగా చేపడుతున్నాం. ఆ తర్వాత నిరుద్యోగ యువతి యువకుల కోసం రాజీవ్ యువ వికాస కార్యక్రమాన్ని కూడా ఉత్సవాల్లాగా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు చేయగుర్తూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించుకొని ముందుకు వెళ్లవలసిందిగా కోరుతూ నమస్కరిస్తున్నాను. జై హింద్. ఇందిరమ్మ ఇళ్ల బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మంజూరీ పత్రాలు అందజేస్తారు. రాధ, మంగమ్మ, రేవతి, రజిత, స్వప్న, కోమల, కాంతి, స్వప్న, సౌజన్య, ఉపేంద్ర. అలాగే అర్బన్లో పద్మ, గుగులోత్ పిక్ని, ఉమా, సుధారాణి, షహనాజ్, లచ్చమ్మ. తర్వాత వడ్డీ లేని రుణాల్లో భాగంగా 20,13,44,000 రూపాయలు 10,620 స్వయం సహాయక సంఘాలకు ఇవ్వటం జరుగుతుంది. కె స్వరూప అధ్యక్షురాలు, ఎం స్వరూప కార్యదర్శి, ఎం కవిత కోశాధికారి, మహబూబాబాద్ మానుకోట జిల్లా సమైక్య. అలాగే కె సముద్రం సాధికారత మండల సమాఖ్య, కె అమృత అధ్యక్షురాలు, మొహమ్మద్ సఫియా కార్యదర్శి, కె ఉమా కోశాధికారి. పెద్దలు స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు వందన సమర్పణ చేస్తారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. సభాధ్యక్షులు మురళీ నాయక్ గారు వందన సమర్పణ చేస్తారు. శాసనసభ్యులు ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం వాస్తవానికి మహబూబాద్ నియోజకవర్గ చరిత్రలో మిగిలే విధంగా ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్. వాస్తవానికి ఇంతమంది మంత్రివారిలో దాదాపు సగం కేబినెట్ మంత్రులందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు
మంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ శాఖ మంత్రులు వారు పెద్ద మనసుతోటి మన నియోజకవర్గానికి దాదాపు 400 కోట్ల రూపాయలతోటి ఇక వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడ గొప్ప మనసుతోటి వచ్చినటువంటి మంత్రులందరూ అదేవిధంగా